ప్రొవైడ్ చేయాలంటే ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. మేడం ఇప్పుడు వలస కార్మికులు ఉంటారు. మన హైదరాబాద్ సిటీ చాలా పెద్ద సిటీ అయిపోయింది. ఇప్పుడు ముందు అందరూ ఉద్యోగం లేనప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మేము చూసేదన్నమాట. ఇంట్లో గొడవైనా ఉద్యోగం దొరకకున్నా నేను బొంబాయికి వెళ్ళిపోతా అంటారు, బొంబాయిలో పోయి చేసుకుంటా అని. కానీ లేటెస్ట్ సాంగ్ ఒకటి ఖతర్నాక్ వచ్చింది, రాను నేను బొంబాయికి రాను అని. ఎందుకంటే మన హైదరాబాద్లోనే అంత ఫెసిలిటీస్ ఉన్నాయి, అంత జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన వలస కార్మికులకి మనము ఏ విధంగా మన ఆర్గనైజేషన్ గవర్నమెంట్ కూడా 5 రూపీస్కి వాళ్ళకి అన్నం పెడుతుంది. మనం కూడా ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మేము ఇది స్టార్ట్ చేసినాము. సో ఇక్కడ తిన్నవాళ్ళు ప్రతి వాళ్ళు ఏమంటారంటే అబ్బా రూపాయికి దొరికిందిరా బాబు చాలా అంటారు. ఎందుకంటే వాళ్ళు 3 రోజులు కష్టపడతారు డైలీ లేబర్ లాగా. 4వ రోజు అన్నానికి డబ్బులు ఖర్చు పెట్టలేరండి. ఎందుకంటే వాళ్ళ డైలీ 700-1000 రూపీస్ వస్తుంది. వాళ్ళకు ఒక 4-5 రోజులు పని దొరకకుండా ఆ డబ్బులు కూడా అయిపోతాయి. ఇంకా ఇంటికి ఏం పంపిస్తారండి? సో అవన్నీ ఆలోచించి మేము ఏ విధంగా ఇది బెస్ట్ ఉంటుందని ఆలోచించే స్టార్ట్ చేసినామండి. అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన బీహార్ అయినా ఒరిస్సా అయినా కలకత్తా నుంచి వచ్చాడా, ఏ ప్రాంతం నుంచి ఏ భేదంతో మేము ఏమి చూడకుండా వచ్చిన వారికల్లా 1 రూపీకి వాల్యూ ఉంది, 1 రూపీకి డిగ్నిటీ ఉంది. ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలా, మనం అన్నం ఇస్తున్నాం.